హాయ్ అండి, నేను మీ అనుని. ఈరోజు వీడియోలో చొలకాయ కర్రీని చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చొలకాయల్ని గోరుచిక్కుడుకాయలు అని కూడా అంటారు, కానీ మా సైడ్ అంతా చొలకాయలు అని అంటారు. ఈ చొలకాయల్ని ఈరోజు కుక్కర్లో చేస్తున్నాను. గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్పట్టమన్న వెంటనే టమోటోలు ఉల్లిగడ్డలు ఒకేసారి వేసేస్తున్నాను. నేను 3/4 కేజీ చోలకాయలు తీసుకున్నాను. 3/4 కేజీ చోలకాయలకి 7 టమోటోలు చిన్నవి తీసుకున్నాను. అలాగే 2 పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. చోలకాయ కర్రీకి సరిపోయేంత ఉప్పును ఇప్పుడే వేసుకున్నాను. అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇదంతా మెత్తబడేంత దాకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. టమోటో ఉల్లిగడ్డ అయితే మెత్తబడింది. మీడియం సైజ్ మంట పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి చోలకాయలన్నీ శుభ్రంగా కడిగి దీంట్లోకి వేసేసుకుంటున్నాను. అలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే వంటల కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ కూడా కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్లే నా వీడియో చాలామందికి అయితే వెళ్తుంది. అంతా ఒకసారి కలుపుకొని దీంట్లోకి 1.5 టీ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మనం చిన్నది టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్లో 1 గ్లాస్ నీళ్ళైతే ఇలా సైడ్లకి వేసుకోవాలి. నీళ్ళు అంతే చాలు, మరీ ఎక్కువగా వేసుకుంటే బాగోదు. కారం నేను కలపకుండా అలాగే మూత పెట్టేశాను. మీడియం సైజ్ మంట పెట్టి 2 విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలి. నా గొంతు జలుబు చేసి పూర్తిగా నాశనం అయిపోయింది. చాలా ఘోరంగా వస్తుంది గొంతు అయితే. ఇప్పుడు మూత తీసి చూద్దాం. దీంట్లో ఇంకా ఏదైనా నీళ్లు మిగిలి ఉంటే మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని చిన్న మంట పెట్టి వదిలేస్తే సరిపోతుంది. చోలకాయ చాలా రుచిగా ఉంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ఇలాగే ట్రై చేయండి.